అన్న మాది సూర్యాపేట మండలం అన్న. నా పేరు సతీష్. ఎప్పటి నుంచో కాదు ఈ చర్చ, మొన్నటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఈ మా పోలీస్ నోటిఫికేషన్ గురించి 5,000 వద్దు 19,000 కావాలని ఎంతమంది ఎమ్మెల్యేలకు ఇచ్చినాం వినతి పత్రాలు, ఎంతమంది ఎమ్మెల్సీని కలిసినాం. మా తిరుమార్మల్ని ఆడబడుకుంటూ మాకు లేదు. అప్పుడేమో తెల్లారులు పొద్దున టీవీ న్యూస్ పెడతాడు, ఈడ జరుగుతాడు ఈడ జరుగుతుంది అంటాడు. తర్వాత ఏముందో నాకు తెలియదు. ఆ బల్మూరు వెంకటన్ అయితే ఓయూలో తిరుగుడు, ఒక్కరోజు కూడా ఆగలే. ఎలక్షన్ అయితే రోజు తిరిగాడు. ఇప్పుడేమో అసలు పచ్చగలేడు. ఇక కోదరండి సార్కి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేనా. అంత పెద్ద మనిషికి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లే. ఎమ్మెల్సీ కోటలో చేసుకుంటారు, మా మీదనే వాళ్ళు చేసుకుంటారు కానీ జాబ్లు, వాళ్ళకి జాబ్లు వచ్చినాయి, మాకు లేవు. మా ఆవేదన చెప్పుకుంటారేమో ఇక పోలీసు వాళ్ళు ఇటు అటు చేసి అన్నదాం లోపల పెట్టేస్తారు. ఏం చేయాలో అర్థం కావట్లే. జర రేవంత్ అన్న దండం పెడితేనే మీకు 5,000 కాదు 19,000 కావాలి. ఈడ వచ్చిన వాళ్ళు అందరు 120 మార్కులు 125 మార్కుల పైన ఉన్నోళ్ళే. మేము చదువు రాకుండా ఈడ రాలే. జర అర్థం చేసుకొని 19,000 ఇయ్యనా. మిమ్మల్ని నిన్ను గెలిపించినావనా అన్న, తమ్ముడు అక్కలు చెల్లెలు అనగానే ప్రేమతో గెలిపించినావనా. జర అర్థం చేసుకోవే, పుణ్యం ఉంటుంది నీకు. ఏడిపోయాకు మమ్మల్ని. లాస్ట్ టైం నువ్వు జాబ్లో ఒక మార్లో జాబ్ అవుతా ఏడ్చేసి వచ్చినావు. ఇప్పుడు 5,000 ఎటు సరిపోవే స్వామి. 3,000 పోస్టులు సిటీలోనే ఉన్నాయంట. నిన్న డీజీపీ ఆఫీస్ పోతే మా బతుకు బయటపడ్డది. అర్థం చేసుకోండి అన్న జర ప్లీజ్ అన్న. మీరు ఏంటి డిమాండ్? 5,000 అయితే అన్న రావన్న. అసలు మా డిస్టిక్లకి, మా సూర్యాపేట డిస్టిక్ కానీ ఏ చిన్న డిస్టిక్, ఏ డిస్టిక్ కేటగిరీ పరంగా ఒక్క జాబ్ కూడా ఒక జాబ్ వస్తుందన్న. ఒక్క జాబ్కి ఎంతమంది కొట్టుకుంటారన్నా? 19,000 అప్పుడు 16,000-17,000 ఉన్నాయి. అప్పుడు కట్ ఆఫ్లు చూస్తేనే ఎట్లున్నాయి చూసిరుగా. జర చూసి అర్థం చేసుకోండి అన్న. 5,000 సరిపోవన్నా, 19,000 ఇవ్వండి అన్న. ఇప్పుడైనా బయటపడతాం. మాకంటే చిన్న బురగాలు జాబ్ కొట్టుకుంటారు. సేమ్ అనిపిస్తుంది మాకు. జర దండం పెడితేనే మా ఊర్లో ఇజ్జత్ పోతుంది. జర 19,000 ఇవ్వనా.